ఓం నమ శివాయ. సర్వం శివం. మనం ఇదివరకు శివుని గురించి, జ్యోతిర్లింగాల గురించి తెలుసుకున్నాం కదా. మరి శివుని యొక్క కుమారుడైన కుమారస్వామి, అతన్ని షణ్ముఖుడు అని అంటారు. అతని జన్మ వృత్తాంతం గురించి తెలుపుకథని ఈ రోజు తెలుసుకుందాం. అంటే ఇది స్కంద పురాణం ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు చేసి శివుని వీర్యానికి జన్మించిన కుమారుడి చేత తప్ప నాకు మరణం ఉండకూడదు అనే వరం పొందుతాడు. ఆ సమయంలో సతీదేవి చనిపోయింది. మరి శివుడు ఆ బాధతో తీవ్రమైన తపస్సులో ఉంటాడు. శివుడు మళ్ళీ పెళ్లి చేసుకోడని ఆ రాక్షసుడికి తెలుసు. అందుకని తనకి శివుని వల్ల కలిగిన కుమారుని వల్లే నాకు మరణం ఉండేలా వరం ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు దేవతల కోరిక మేరకు మన్మధుని సహాయం చేత శివుని తపస్సుకు భంగం కలుగుతుంది. అనంతరం శివుడు హిమవంతుని పుత్రిక అయిన పార్వతీదేవిని వివాహం చేసుకుంటాడు. శివ పార్వతుల వల్ల ఒక అద్భుతమైన అంటే దివ్యమైన తేజస్సు వంటి ఒక శక్తి ఉద్భవిస్తుంది. ఆ తేజస్సును భరించడం సామాన్యులకి సాధ్యం కాదు. ఆ అద్భుతమైన శివ తేజస్సును అగ్నిదేవుడు స్వీకరిస్తాడు. కానీ అతను కూడా దాన్ని భరించలేక గంగా నదిలో వదిలేస్తాడు. గంగా నది ఆ శక్తిని తీసుకెళ్లి తీరంలోని శరవణం అంటే దర్భాలు కలిగిన రెల్లు పొదల్లో ఉంచుతుంది. అక్కడ ఆ తేజస్సు 6 ముఖాలు కలిగిన ఒక సుందరమైన బాలుడిగా ఆవిర్భవిస్తుంది. అందుకే ఆయనను శరవణ భవుడు అని పిలుస్తాడు. ఆ బాలుని చూసిన 6 కృతికలు అంటే నక్షత్ర కన్యలు పాలిచ్చి అతన్ని పెంచుతారు. 6 తల్లులు ఒకేసారి అంటే ఒకేసారి ఆ పాలు తాగడానికి ఆ బాలుడు 6 ముఖాలను ధరిస్తాడు. దీనివల్ల ఆయనకు షణ్ముఖుడు లేదా కార్తికేయుడు అనే పేర్లు వచ్చాయి. పార్వతీదేవి తన శక్తిని ఒకవేళ అంటే ఈట రూపంలో కుమారస్వామికి ఇస్తుంది. అతి చిన్న వయస్సులోని కుమారస్వామి దేవసేనలకు నాయకత్వం వహించి తారకాసురుడితో యుద్ధం చేసి ఆయుధంతో అతనిని సంహరిస్తాడు. కుమారస్వామికి 4 నుంచి 5 చాలా పేర్లు ఉన్నాయి కదా. అందులో మనం కొన్ని పేర్లను తెలుసుకుందాం. స్కందుడు అంటే పార్వతీ పరమేశ్వరుల శక్తి నుంచి ప్రవహించిన వాడు అని. కుమారస్వామి అంటే నిత్య యవ్వనంలో ఉంటాడు కాబట్టి మురుగన్ అంటే అత్యంత అందమైన వాడు అని. గుహుడు అంటే భక్తుల హృదయాల్లో గుహలు నిర్మించుకొని నివసిస్తాడు అని చెప్పేసి అంటారు. శివుని నమ్ముకున్న వారికి ఎప్పుడు మంచి జరుగుగాక. శివ భక్తులకి కష్టం దరి చేరకుండా ఉండుగాక. ఓం నమ శివాయ.